హే గైస్ ఎలా ఉన్నారు? బెల్లీ ఫ్యాట్ తగ్గాల? మామూలుగా అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే డైట్, ఎక్సర్సైజ్ అన్నీ చెప్తారు. కానీ నేను అయి టచ్ చేయను. అయి టచ్ చేయకుండా చాలా సింపుల్‌గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను. అసలు షాక్ అయిపోతారు. ప్రతీది సైన్స్ బేస్డ్ ఉంది. కరెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఇది నిజంగా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. ప్రతి దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టిప్ లోపలికి వెళ్ళిపోదాం. 2018లో PLOS 1 అని ఒక జర్నల్ ఉంది. దాంట్లో ఒక స్టడీ రిలీజ్ చేశారు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం కూర్చొని ఉంటాం కదా చాలాసేపు. ఇప్పుడు ఆఫీస్ వర్క్ గానీ, లేకపోతే ఇంట్లో గానీ అలా కూర్చొని ఉంటాం. కానీ ఒకవేళ మీరు 1 అవర్ ఆఫ్ సిట్టింగ్ అంటే ఇప్పుడు మామూలుగా రోజులో చాలా గంటలు కూర్చుంటారు కదా! దాంట్లో ఒక 1 అవర్ కూర్చునే దాన్ని మీరు స్టాండింగ్‌కి రీప్లేస్ చేయగలిగితే వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే మన ఇక్కడ చుట్టుపక్కల కొలత తీసుకుంటూ ఉంటారు కదా! అది 0.37 సెంటీమీటర్స్ తగ్గింది. యావరేజ్‌గా వాళ్ళందరూ చూసిన ప్రకారం. ఏంటి లాంగిట్యూడినల్ డేటా ప్రకారం. తర్వాత 0.81 సెంటీమీటర్స్ తగ్గింది క్రాస్ సెక్షనల్ అనాలిసిస్ ప్రకారం. ఇదంతా సైంటిఫిక్‌గా ఉంది కదా! సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఓవరాల్‌గా 1 సెంటీమీటర్ అరౌండ్‌గా తగ్గుతుంది. ఏంటి మీరు జనరల్‌గా కంటిన్యూగా కూర్చొని ఉంటారు కదా! దాంట్లో ఒక గంటని మీరు స్టాండింగ్‌తో రీప్లేస్ చేయగలిగితే కంటిన్యూగా స్టాండ్ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు జస్ట్ నించొని వర్క్ చేసుకోండి. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు అలా చేసుకోండి. అలా ఒక గంట రీప్లేస్ చేయగలిగారనుకోండి కూర్చునే దాన్ని నించోవడంతో. అప్పుడు మీకు 1 సెంటీమీటర్ వరకు మీకు వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది తగ్గుతుందని చెప్పి సైన్స్ చెప్తుంది. సో ఏది తీసుకున్న డేటా మీరు 1 సెంటీమీటర్ వరకు మీకు వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గాలంటే మీరు చాలా సేపు కూర్చుంటారు కదా! దాంట్లో ఒక గంట కూర్చునే దాన్ని స్టాండింగ్‌కి రీప్లేస్ చేసేయండి. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇక్కడ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నా. మాల్ ఫ్యాట్ గురించి కాదు. బెల్లీ ఫ్యాట్ గురించి. ప్లస్ మీరు నా వీడియోస్ చూస్తున్నా లేకపోతే బిఎన్ఎస్ గో గ్రేట్ దాంట్లో వీడియోస్ చూస్తున్నా కూడా డాక్టర్ జోన్ వెర్నికోస్ అని చెప్పి నాసా ఫార్మర్ లైఫ్ సైన్సెస్ డివిజన్ డైరెక్టర్‌ని ఇంటర్వ్యూ చేశాం. ఆమె బుక్కే రాశారు దీని మీద. ఎక్కువసేపు కూర్చుంటే మనం అంతరిక్షంలో ఉన్నట్టు మన బాడీ ఫీల్ అయ్యి ఏమవుతుందంటే మన బాడీ బోన్స్ తర్వాత బ్లడ్ ప్లాస్మా ఇక్కడ అలాంటి చాలా పడిపోతా ఉంటాయి. సో మనం అలాంటివి చేయొద్దు. మధ్య మధ్యలో లేచి నించుందాం, తిరుగుదాం, మళ్ళీ కూర్చుందాం. వర్క్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాలు లేచి నించొని వర్క్ చేసుకుని మళ్ళీ కూర్చుందాం. అలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో సెకండ్ టిప్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీలో చాలా మంది మజా కూడా వస్తుంది. ఏంటంటే 2023లో ఒక మెటా అనాలిసిస్ చేశారు. అంటే ఏంటంటే డిఫరెంట్ స్టడీస్‌ని చూసి అసలు ఏం వర్క్ అవుతుంది లేదా అని వీళ్ళు అనాలిసిస్ చేస్తారు. కానీ వాళ్ళు ఏంటి 15 ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్‌ని చూసారు. అంటే మీనింగ్ ఏంటంటే గోల్డ్ స్టాండర్డ్ స్టడీస్‌ని తీసుకున్నారు. తీసుకొని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అనే దాంట్లో ఒక రిలీజ్ చేశారు. ఆ స్టడీ ప్రకారం ఏంటంటే మీరు ఇప్పుడు చిల్లీస్ ఉంటాయి కదా! చిల్లీస్ అలాంటి జనరల్‌గా తింటున్న వాళ్ళు అంటే కూరలు వేసుకొని అలా తింటున్న వాళ్ళకి వెయిట్ లాస్ అయ్యింది. తర్వాత బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గింది. ఏంటి అలా చేయటం వల్ల తగ్గిందా అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కూల్‌గా చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చిల్లీస్ దాంట్లో ఏంటంటే క్యాప్సైసిన్ అని చెప్పి ఒక మాలిక్యూల్ ఉంటుంది. మామూలుగా బాడీ అది తింటే మన బాడీ లోపలికి వెళ్తది కదా! దానివల్ల చాలా డిఫరెన్స్ జరుగుతది. ఇప్పుడు అలా అని చెప్పి గొడ్డు కారం తినమని కాదు. కానీ మరీ చప్పగా తినేసి అసలు కారం అలాంటివి టచ్ చేయకూడదు, అసలు ఏం చేయకూడదు అని చెప్పి అసలు మరేం తినకుండా ఉంటున్నారు. అలా కాకుండా బేసిక్‌గా అప్పుడప్పుడు కారం కూడా తినాలి. మరి మసాలాల గురించి మాట్లాడట్లేదు. జనరల్‌గా ఇప్పుడు చిల్లీస్ గురించి మాట్లాడుతున్నాం కదా! అట్లా ఏంటంటే దానిలో క్యాప్సైసిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో బేసిక్‌గా అది తినిన తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక సిగ్నల్ పంపిస్తది బాడీకి. ఇంకొంచెం ఫ్యాట్ కరిగించని చెప్తుందంట. ఇప్పుడు బేస్ ఏంటంటే వైట్ ఫ్యాట్‌ని బ్రౌన్ ఫ్యాట్‌గా కొంచెం కన్వర్ట్ చేస్తుందని తెలిసింది. తర్వాత బాడీ ఆ క్యాప్సైసిన్‌ని డీల్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ క్యాలరీస్ కూడా బర్న్ చేయాల్సి వస్తుందంట. సో ఇండైరెక్ట్‌గా ఏంటంటే అలాంటి కొంచెం కారంగా తినటం వల్ల ఏంటంటే మన బాడీకి కొంచెం వెయిట్ లాస్ అవుతుంది. దానికి డేటా కూడా ఎగ్జాక్ట్‌గా చెప్తా. వాళ్ళ స్టడీస్ ప్రకారం తెలిసింది ఏంటంటే 1 సెంటీమీటర్స్ వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గిందంట. 1 సెంటీమీటర్స్ వరకు. సో మనం ఎందుకు చేయకూడదు అదొకటి. చప్పట్టుకోలేదు అలా కరెక్ట్ కాదు. తర్వాత ఇంకో స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే 12 వీక్స్ గమనిస్తే దాంట్లో 6% బాడీ ఫ్యాట్ తగ్గిందంట. సో చూడండి ఇవన్నీ సింపుల్‌గా అనిపిస్తాయి వినడానికి. కానీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అందుకని చప్పట్టుకోలేదు తినొద్దు. అలా అని చెప్పి మసాలాలు తినొద్దు. జనరల్‌గా ఏంటంటే చిల్లీస్ అలాంటివి తినటంలో తప్పులేదు. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. చిల్లీస్ అని చెప్పి డైరెక్ట్ నోట్లో వేసుకొని తింటాం. అలాంటివి చేయొద్దండి. జస్ట్ కూరలు అలాంటివి వేసుకోండి. ఇప్పుడు ఈ టిప్ అయితే చాలా ఫ్రీ. ఎవ్వరికైనా ఫ్రీ. లోకల్‌లో ఎలాంటి మీ దగ్గర అసలు 0 డబ్బులున్నా కూడా ఫ్రీ. ఏంటంటే సన్‌లైట్. మరీ చెప్తున్నారు. సన్‌లైట్ వల్ల ఎక్కడ బెల్లీ ఫ్యాట్ తగ్గుతదా అంటే నిజంగా స్టడీస్ వచ్చినియి. మీరు షాక్ అయిపోతారు. 2014లో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు ఒక స్టడీ చేశారు. దాంట్లో ఏంటంటే పార్టిసిపెంట్స్‌కి ఒక చేతికి ఒక రిస్ట్ బ్యాండ్ లాగా ఏసారు. ఏసి మానిటర్ చేస్తా ఉన్నారు అసలు ఏం జరుగుతుందని చెప్పి. ఎవరైతే కరెక్ట్‌గా వినండి. ఎవరైతే 8:00 నుంచి పొద్దున 8:00 నుంచి మధ్యాహ్నం నూన్ అంటే 12:00 మధ్య లోపల మీరు సన్‌లైట్‌కి ఎక్స్‌పోజర్ అవుతారో వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందని చెప్పి తెలిసింది. ప్లస్ ఇక్కడ ఇంకో షాకింగ్ థింగ్ చెప్పనా? వాళ్ళు డైట్ చేంజ్ చేయలేదు, క్యాలరీస్ తగ్గించలేదు. కానీ అయినా కూడా వాళ్ళకి BMI తగ్గింది, వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గింది. ఎట్లా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లక్షల సంవత్సరాల నుంచి మనము సన్ కింద ఉన్నాము. మనకి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. ఎవరికీ స్కిన్ క్యాన్సర్స్ అలా రావట్లేదు. ఇప్పుడెందుకు వస్తున్నాయి? దాని మీద కూడా నేను కంప్లీట్ వీడియో చేశాను. ప్లస్ ఇంకోటేంటంటే మన సూర్యుడిని భగవానుడిగా కొలుస్తా ఉండేవాళ్ళం. ఇప్పుడు సడన్‌గా చెడ్డగా ఎందుకైపోయింది? దాని వెనకాల కూడా చాలా స్టోరీ ఉంది. దాని లోపల మళ్ళీ వెళ్దాం. కావాల్సొస్తే ఆ వీడియో చూసుకోండి. కానీ ఇక్కడేంటంటే గుర్తుపెట్టుకోండి. సన్‌లైట్ కరెక్ట్‌గా మన బాడీకి
వచ్చిందనుకోండి, ఆ టైంలో పొద్దున టైంలో మన బాడీకి పొద్దునయిందని ఫీలింగ్ కలుగుతుంది. మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది. దాని పేరే సర్కాడియన్ రిథమ్స్. అంటే మీనేంటే బాడీ ఒక విధంగా ఇది పొద్దున, ఇది రాత్రి అని చెప్పి ఒక క్లాక్ రన్ అవుతా ఉంటుంది. అందరు లోపల ఉండి చీకట్లో ఉంటా అసలు బయటకెళ్ళకుండా ఉంటే బాడీకి కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. అసలు ఏంటి ఇది పొద్దునయిందా, రాత్రి అయిందా సరిగ్గా అర్థం కావట్లేదు. సో, అందుకని ఏంటంటే మీరు పొద్దున 8-12 మధ్యన మినిమమ్ ఒక 15-20 మినిట్స్ అట్లా మీరున్నారనుకోండి సన్‌లో, బాడీకి ఒక సర్కాడియన్ రిథమ్ సెట్ అయిపోయి, రీసెట్ అయ్యి ఇది పొద్దున అని అర్థమవుతది. సో, ఇలా ఉండటం వల్ల రాత్రి స్లీప్ కూడా మంచిగా అవుతుందని చెప్పి స్టడీస్ వచ్చినాయి. సో, రాత్రి స్లీప్ మంచిగా అవ్వటం వల్ల గేమ్ చేంజర్. స్లీప్ ఒక్కటి మీరు సరిగ్గా చేంజ్ చేసుకొని మంచిగా చేయగలిగితే 60-70% మీకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసినట్టే. ఎంత హై లెవెల్ రీసెర్చ్ ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ చదివిన తర్వాత కూడా నాకు తెలిసిన నంబర్ 1 టిప్ ఏంటంటే స్లీప్. స్లీపే ఫౌండేషన్. ఓకేనా? స్లీప్ మంచిగా ఉండటం వల్ల ఏమవుతుంది? మెటబాలిజం అనేది మంచిగా అవుతుంది. మెటబాలిజం అంటే ఏంటని అనుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మన బాడీని రన్ చేయాలంటే ఏదో ఒక ఎనర్జీ కావాలి కదా! ఆ ప్రాసెస్ అంతా అది మెటబాలిజం అంటారు. అయితే స్లీప్ సరిగ్గా ఉంటే మన బాడీకి మెటబాలిజం బాగా ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. అంటే మెషిన్ మంచిగా రన్ అవుతున్నట్టు. రన్ అవ్వటం వల్ల ఏంటంటే ఇంకా ఫాస్ట్‌గా మీకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. బెల్లీ ఫ్యాట్ అలాంటివి తగ్గుతాయి. చాలా మంది ఏంటంటే స్లీప్ సరిగ్గా చేయరు. సో, అందుకని ఏమవుతుందంటే ఆ బెల్లీ ఫ్యాట్‌లో అది ఉండిపోతది. ఎందుకంటే డేంజర్ అనే ఫీలింగ్ బాడీకెళ్తుంది. సో, స్లీప్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది కదా! సో, అందుకని నేను ఎప్పటినుంచో ప్రమోట్ చేస్తుంది, ఎప్పటినుంచో వాడుతుంది కూడా ఏంటంటే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. యెల్లో కలర్ ఉంటుంది. రెడ్ కలర్ ఉంటుంది. యెల్లో కలర్ వచ్చి ఏంటంటే మామూలుగా మీరు వర్క్‌లో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇంటర్నల్‌గా చేస్తున్నారు. ఇయన్నీ ఆర్టిఫిషియల్ లైట్ పడతా ఉంది కదా! అది అంత మంచిది కాదు. సో, ఆ యెల్లో గ్లాసులు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆరెంజ్ గ్లాసెస్ ఉన్నాయి. ఆ గ్లాసెస్ కానీ మీరు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10కి 11కి పడుకున్నారనుకోండి. 6, 6:30, 7 నుంచి వాడటం స్టార్ట్ చేశారనుకోండి. మీ బ్రెయిన్‌కి సూపర్ పవర్స్ అన్‌లాక్ అయిపోతాయి. ఏంటంటే ఇప్పుడు చూడండి రాత్రి అయిందని చెప్పడానికి బ్రెయిన్‌కి సిగ్నల్స్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం లైట్స్ వేసుకొని ఉంటున్నాం. బ్రెయిన్ అర్థం కావట్లేదు. అదే గ్లాసులు పెట్టుకుంటే 99.9% మొత్తం బ్లూ లైట్‌ని క్యాన్సిల్ చేసేస్తది. క్యాన్సిల్ చేసేసి అప్పుడు బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తది రాత్రి అయిందని చెప్పి. అప్పుడు మెలటోనిన్ అనేది మంచిగా రిలీజ్ అయ్యి మనకి నిద్ర బాగా పడుతుంది. మీరు కొంచెంసేపు పడుకున్నా డబుల్ పడుతున్నట్టు. నా దగ్గర ఆరా రింగ్ ఉందని చెప్పాను కదా! 2017 నుంచి వాడుతున్నాను నేను. దాని డేటా ప్రకారం కూడా తెలిసింది ఏంటంటే నేను అది పెట్టుకుంటే నా డీప్ స్లీప్ డబుల్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా డీప్ స్లీప్ 1.5 అవర్ వస్తే గ్రేట్ అనుకుంటాను. నా 3.5 అవర్స్ కూడా వస్తుంది. సో, దానన్నిటికి కారణం బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్. ఇప్పుడు మీకోసం నేను కావాలని ఒక కోడ్ క్రియేట్ చేస్తున్నాను. జనరల్‌గా అయితే ఇది అప్పుడప్పుడు మెయిన్ ఈవెంట్స్‌కి జరుగుతుంది. కానీ మీకోసం వాడుతున్నాను. BNS 15 అని వాడండి. మీకు 15% ఆఫ్ వస్తుంది. ఇది జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ అవైల్ చేసుకోవాలంటే చేసుకోండి. సో, అది స్లీప్ గురించి. ప్లస్ ఇక్కడ మన మెయిన్ పాయింట్ వచ్చి సన్‌లైట్ కదా! సో, సన్‌లైట్ అనేది మీరు ఉండాలి. 15-20 మినిట్స్ అయినా మీరు పొద్దున 8:00 నుంచి 12:00 లోపల మధ్యలో ఏదో ఒక టైంలో మీరు సన్‌లైట్‌లో ఉంటే మీకు అంతా బెస్ట్ జరుగుతుంది. ప్లస్ సన్ నుంచి వచ్చే విటమిన్ డి వల్ల కూడా అబ్డామినల్ ఫ్యాట్ తగ్గుతుందని చెప్పి కూడా చాలా స్టడీస్ వచ్చింది. సో, మీరు ఎంతమంది ఇది ఫాలో అవుతారో ఫస్ట్ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి. ఓకే. నేను కంపల్సరీ 8-12 మధ్యన ఏదో ఒక టైంలో 15-20 మినిట్స్ అని మినిమమ్ నేను చేస్తాను. 1 వీక్ అయినా చేస్తానని చెప్పి కింద రాయండి. ఇప్పుడు టిప్ ఏంటంటే కొత్తగా ఉంటుంది. మీకేంటంటే ఎక్సర్సైజ్ స్నాక్స్ అంటారు. లేకపోతే రెసిస్టెన్స్ స్నాక్స్ అంటారు. ఏంటి స్నాక్స్ తినాలా అంటే కాదు. ఎక్సర్సైజ్ స్నాక్స్. ఇప్పుడు మామూలుగా చాలామంది ఏంటంటే కొంతమంది అటు చాలామంది చెప్పడానికి లేదు. జిమ్‌కెళ్తా ఉంటారు. జిమ్‌కెళ్ళేసి ఏంటంటే జస్ట్ చేసేస్తారు. దాని తర్వాత వచ్చి అట్లానే ఉంటారు. అసలు కదలరు. అలా వర్క్‌లో ఉంటారు. లేకపోతే అలానే కూర్చొని ఉంటారు. దానివల్ల బాడీకి అంత మంచిది కాదు. కానీ ఎక్సర్సైజ్ స్నాక్స్ అంటే ఏంటంటే ప్రతి 1 అవర్‌కో లేకపోతే ఏదో ఒక టైంకి ఫ్రీక్వెంట్‌గా ఏదో ఒక లైట్ ఎక్సర్సైజ్ చేసి వదిలేయటం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా ఈజీ. ఇప్పుడు మామూలుగా మీరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారనుకోండి. బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు ఒక 20 స్క్వాట్స్ చేశారు. ఓకే. స్క్వాట్స్ చేశారు. అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తర్వాత లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసిన తర్వాత ఒక 10 పుషప్స్ అంటే వెంటనే కాదు కొంచెం అయిన తర్వాత అది చేయొచ్చు. లేకపోతే డిన్నర్ కన్నా ముందు కొన్ని లంజెస్ చేస్తారు. లేకపోతే స్టేర్స్ ఎక్కి దిగుతూ ఉంటారు. సో, ఇలా వాళ్ళు కనుక్కుంది ఏంటంటే రీసెర్చ్ ప్రకారము ఎవరైతే మామూలుగా ఇట్లా మంచిగా అంటే ఇంటర్వెల్స్ కొంచెం ఒక టైంలో రోజంతా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళకేంటంటే ఇంకా బెల్లీ ఫ్యాట్ అయన్నీ తగ్గుతున్నాయని తెలిసింది. జస్ట్ ఏంటి అబ్డామినల్ బెల్లీ విసరల్ ఫ్యాట్ చెడ్డ ఫ్యాట్ ఉంటది. అదొక్కటే కాదు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా తగ్గుతుందని తెలిసింది. అంటే మామూలుగా ఒక లేయర్ లాగా ఉంటుంది. అది కూడా తగ్గుతుందని తెలిసింది. సో, ఇప్పుడేంటి విసరల్ ఫ్యాట్ అనేది ఆర్గాన్స్ అన్నిటికి చుట్టుకొని ఉంటది. మంచిది కాదు. అలాంటిదే తగ్గుతుంది. ప్లస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా తగ్గుతుందని తెలిసింది. అసలు ఒరిజినల్‌గా స్టడీలో ఏం జరిగింది చెప్తా ఫస్ట్. PLOS 1 అనే జర్నల్‌లో ఎండోక్రైన్ జర్నల్ వాళ్ళందరూ మామూలుగా ఒక స్టడీ రిలీజ్ చేసిన ప్రకారం ఏం తెలిసిందంటే వారానికి 4 సార్లు ఎవరైతే స్టేర్స్ వాడారో అంటే రోజు కంటిన్యూ కాదు. ఒక 2 టైమ్స్ 1 టైమ్ వాడారో వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళని ఒక 12 వీక్స్ వరకు అలా చేయమని చెప్పారు. అలా 12 వారాలు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు గమనించింది ఏంటంటే ఇలా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ విసరల్ ఫ్యాట్ తగ్గిందని చెప్పారు. సో, చూడండి మీ ఇంట్లో మామూలుగా స్టేర్స్ ఉన్నా లేకపోతే మీ ఆఫీస్‌లో ఉన్నా అది చేయడానికి ట్రై చేయండి. అంత నెగెటివ్ ఏం కాదు కదా! చేయటం వల్ల ఇండైరెక్ట్‌గా మీకు
విసరల్ ఫ్యాట్, తర్వాత సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కూడా తగ్గుతుందన్నప్పుడు మనం చేయకుండా ఎలా ఉంటాము? సో, మీరు అయన్నీ కష్టమని అనుకుంటే ఇలా పెట్టుకోండి. రోజుకొకసారి స్టేర్స్ ఎక్కుతాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కన్నా ముందు కొన్ని పుషప్స్ చేస్తాను. లంచ్ కన్నా ముందు జస్ట్ కొన్ని స్క్వాట్స్ చేస్తాను. డిన్నర్ కన్నా ముందు జస్ట్ ఒక లంజెస్ చేస్తాను. లేతే నడుస్తాను. సంథింగ్ అలా పెట్టుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఎవరు డైట్ చేంజ్ చేయలేదు, క్యాలరీస్ చేంజ్ చేయలేదు. అయినా కూడా వాళ్ళకి తగ్గింది. ఇప్పుడు చెప్పేది చాలా మందికి డైరెక్ట్‌గా హార్ట్‌కి వెళ్తది. ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి. ఇది ఒక ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్. సో, పవర్‌ఫుల్ స్టడీ, జోక్ స్టడీ కాదు. సో, దీని ప్రకారం ఏం తెలిసిందంటే ఇప్పుడు చాలా మంది ఫాస్ట్‌గా తినేస్తూ ఉంటారు. ఫాస్ట్ తినేసి అయిపోయింది తొందరగా ఉంటారు. అలా చెయ్యకూడదు. బాడీకి రాంగ్ సిగ్నల్ ఎళ్తది. తొందరగా తినేస్తే ఏంటంటే స్ట్రెస్ సిగ్నల్ యాక్టివేట్ అయిపోయి ఏంటంటే మీకు ఇంకా ఫ్యాట్ క్రియేట్ అయిపోతది. కార్టిసాల్ రిలీజ్ అయ్యి. నేను ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మీరు తొందరగా తిన్నారనుకోండి. ఒక్కసారి ఎక్కువ తినేస్తారా? ఏం చేయటం వల్ల బాడీకి ఆ ప్రాసెసింగ్‌కి కొంచెం స్ట్రెస్ అవుతది. ఆ స్ట్రెస్ అవ్వడం వల్ల ఏంటంటే కార్టిసాల్ అయన్నీ వస్తా ఉంటాయి. ప్లస్ ఇంకోటేంటంటే ఇదే సేమ్ కేటగరీలో వాళ్ళు కనుక్కుంది ఏంటంటే టీవీ చూస్తూ తింటము, తర్వాత ఫోను చూస్తూ తినటం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది క్రియేట్ అవుతుందంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఇప్పుడు మనము టీవీ చూస్తూ తింటాం. ఇప్పుడు మామూలుగా 'బిగ్ బాస్' వస్తుందనుకోండి, టీవీ చూస్తూ తింటామంటే తెలియకుండా ఏంటంటే అదొక ఎంటర్‌టైన్‌మెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంకో హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. మన బాడీలో పొట్ట ఫుల్ అయ్యింది లేకపోతే చాలు అనే ఫీలింగ్ ఉండే కొన్ని హార్మోన్స్ ఉంటాయి కదా! అది మనకి బ్రెయిన్‌కి సరిగ్గా ఎళ్ళలేదు. ఎందుకంటే మనం అలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కదా! తెలియకుండా ఎక్కువ తినేస్తాం. అలా ఎక్కువ తినటం వల్ల ఒక్కసారిగా ఎక్కువ ఫుడ్ రావటం వల్ల ఎక్కువ షుగర్ స్పైక్ అవుతది. తర్వాత ఎక్కువ ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇంకా ఇన్సులిన్ నా వల్ల కాదని చెప్పి కార్టిసాల్ పిలుస్తది. కార్టిసాల్ అంటే స్ట్రెస్ హార్మోన్. అది రిలీజ్ అయినా కూడా మీకేమవుతుందంటే ఫ్యాట్ స్టోరేజ్ చేయడానికి అది సిగ్నల్స్ పంపిస్తా ఉంటది. తర్వాత ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ ఉంది. యూసీఎస్ఎఫ్ స్టడీ వాళ్ళు చేశారు. ఏంటంటే లావుగా ఉన్న వుమెన్‌ని 4 మంత్స్ ఫాలో అయ్యారు జనరల్‌గా. వాళ్ళకి కొన్ని చెప్పి ఏం చేయాలని చెప్పి. వాళ్ళకేం చెప్పారంటే జస్ట్ మైండ్‌ఫుల్‌గా తినండి. తొందర తినొద్దు. ఏదో చూస్తూ తినొద్దు. కూల్‌గా కొంచెం తింటుంది మీరు గమనించు. మంచిగా తినండి. అని ఏం చేంజ్ చేసుకోవద్దు. క్యాలరీస్ చేంజ్ చేసుకోవద్దు. డైట్ చేంజ్ చేసుకోవద్దు అని చెప్పి జస్ట్ కూల్‌గా తినండి అని చెప్పారు. అలా చేసిన వాళ్ళకి షాకింగ్‌గా అబ్డామినల్ ఫ్యాట్ తగ్గింది. అసలు చూసారా? ఇంతంత చిన్నయి ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తా దానికి ఎలా చేయాలని చెప్పి. ఇప్పుడు మామూలుగా వెంటనే నోట్లో పెట్టుకునే బదులు ఫుడ్ వచ్చిన వెంటనే ఒక 3 సెకండ్స్ లేకపోతే 3 బ్రీత్స్ డీప్ బ్రెత్స్ తీసుకోండి. అలా అప్పుడేంటంటే బాడీ కూల్ అవుతది. కొంచెం రిలాక్స్ అవుతది. అప్పుడు తినటం స్టార్ట్ చేయండి. తినేటప్పుడు కూడా ఎక్కువ ఫోను చూడటం లేకపోతే ఎక్కువ టీవీ చూడొద్దు. ఒకవేళ చూసినా కూడా కొంచెం ఇది కూడా తినేది గమనించండి. గమనిస్తూ తినండి. తర్వాత తినేది కూడా కొంచెం స్లోగా నమిలి తినండి. ఫాస్ట్‌గా మింగేయద్దు. ఒక్కసారి మింగేస్తే ఏంటంటే ఆ డైజెషన్ కష్టం అవుతది. కొంచెం నమిలి తినండి. మినిమమ్ 20 టైమ్స్ అట్లా ఎంత ఎక్కువ నమలగలిగితే అంత బెస్ట్ అని మీకు కూడా తెలుసు. సో, నమిలి తినండి. సో, ఇలా సింపుల్‌గా చేయండి. అది అయిపోయిన తర్వాత ఫుడ్‌కి థాంక్ యూ చెప్పుకోండి. జపాన్‌లో కూడా అంతే కదా! ఫుడ్‌కి థాంక్స్ చెప్తారు. ఫుడ్ లేకపోతే మనం తినబోతే ఇంకా ఉండలేం కదా! సో, ఎందుకు థాంక్స్ చెప్పకూడదు? ఇదంతా ఫ్యామిలీగా కల్చర్‌లో కూడా మీరు నేర్పించొచ్చు. చిల్డ్రన్‌కి నేర్పించొచ్చు. తొందర తినకుండా కొంచెం నేను చెప్తారు ఎంతసేపు తింటావు తొందరగా తిను. అది తప్పు. స్లోగానే తింటమే కరెక్ట్. ఇక్కడ రియాలిటీలో అది. సో, చూసారా ఎంత ఈజీ. నేను బెల్లీ ఫ్యాట్ మీద ఎంత రీసెర్చ్ ఉందంటే నేను ఇది సీరీస్ చేయొచ్చు కంటిన్యూ‌గా. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? సీరీస్ మీకు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అడుగుతున్నా. ఇంట్రెస్ట్ ఉందని చాలా మంది కామెంట్స్ పెడుతుంటే నేను చూసి నిజంగానే వీడియో చేస్తున్నా. సో, నేను మీరు కామెంట్స్‌ని నిజంగా చదువుతాను. ఇప్పుడేంటంటే ఈ వీడియో కానీ 5000 లైక్స్ వస్తే పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తా. ఇంకా సూపర్ టెక్నిక్స్ చెప్తాను. అది మీ చేతిలో ఉంది. ఏందంటే అదే దాన్ని బట్టి నాకు అర్థమవుతది కదా! నిజంగానే మీకు నచ్చిందా లేదా? అయన్నీ నాకు అర్థమవుతాయి కదా! సో, బేసిక్‌గా వీడియో ఇది. జనరల్‌గా బెల్లీ ఫ్యాట్ కోసం మామూలుగా డైట్ అయన్నీ రియాలిటీగా చెప్తాను. కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. దీనివల్ల కూడా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తున్నప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఎంతమంది దీంట్లో ఏముందని చెప్పండి? అసలు ఒక్కడైనా ఏమైనా విన్నారా? సో, ఇలాంటి పవర్‌ఫుల్‌వి కూడా మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. మీకు ఇయన్నిట్లో ఏది నచ్చిందనేది ఒకటి కామెంట్ చేయండి. తర్వాత బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ BNS 15 వాడితే 15% ఆఫర్ వస్తుంది. ఇది ఓన్లీ 1 వీక్ మాత్రమే. సో, తెలుసు కదా! స్లీప్ సరిగ్గా ఉంటే అసల మీరు ఎన్ని చేయకపోయినా కూడా అంత బెనిఫిషియల్ పవర్ 50, 60, 70% హెల్త్ రికవర్ అయిపోతది. బెల్లీ ఫ్యాట్ పోతది. నంబర్ 1 అదే రియల్ చెప్పాలంటే. సో, అలాంటివి చేయడానికి ఈ గ్లాసులు ఉపయోగపడతాయి. మీరు వాడుకోండి. సో, రీసెంట్‌గా నాకు మ్యారేజ్ అయింది మీకు తెలుసు. సో, ఇక్కడి నుంచి ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ వస్తాయి. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ తెలుగు సూపర్ హ్యూమన్స్ అని చెప్పి నాకు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అఫీషియల్‌గానే ఉంది. సో, దాంట్లో వీడియోస్ ప్రతిరోజు వస్తాయి. ఆల్మోస్ట్ మిస్ అవ్వద్దు. దాని తర్వాత వీక్లీ వన్స్ అయినా మినిమమ్ ఇక తెలుగు సూపర్ హ్యూమన్స్‌లో వీడియో వస్తది. వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ వస్తుంది. ఇక్కడి నుంచి మీకు వీడియోస్ ఎక్కువ చూడండి. ఫాలో అవ్వండి. చూడటం కన్నా మీరు ఫాలో అవ్వాలి. గైస్ ఎళ్ళే ముందు మీకు ఒక సీక్రెట్. ఇంత చివరి వరకు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే, నేను హెల్త్ బుక్ రాస్తున్నా అని చెప్పాను కదా! ఒక సూపర్‌ది. అది ఫైనల్‌గా అయిపోయింది.
పబ్లిషింగ్ జరుగుతుంది. జరిగిన వెంటనే మీకు చెప్తాను. అసలు మనీషా కొయిరాలా గారు, తర్వాత కెన్ బేరీ, డాక్టర్ షాన్ బేకర్ ఇలా చాలామంది సూపర్‌గా పొగుడుతా ఉన్నారు ఆ బుక్‌ని. హైలీ సైంటిఫికల్లీ బేస్డ్ ప్లస్ ఎవ్వరికైనా అర్థమవుతుంది ఆ బుక్. అంత కామన్ సెన్స్‌తో రాసాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నేను లాంచ్ చేయబోతున్నాను. జస్ట్ మీకు ఒక ప్రివ్యూ ఇదని చేశాను. మీరంతా ఆసమ్ అని నాకు తెలుసు.